అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ తన జీవితం మోడుబారిపోవడానికి కారణం అత్తగారే అని తెలిసినా తల్లిలా ఆదరించిన ఓ కోడలి కథ. కథ పేరు త్యాగమయి. రచించిన వారు భమిడిపాటి భాస్కర రామారావు గారు. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? అమ్మా, ఈ నాయనమ్మని ఎల్లకాలం మనమే ఎందుకు పోషించాలి? తల్లి లతనడిగాడు కొడుకు శేఖరం. నూనూగు మీసాల నూతన యవ్వనంలో అప్పుడే అడుగుడుతున్న కొడుకు అలా అడిగేసరికి దిగ్భ్రాంతురాలైంది లత. ఎందుకేమిటి? ఆవిడ మీ నాన్నగారిని కన్న తల్లి కాబట్టి. కావచ్చు, కానీ ఆ నాన్నిప్పుడు లేరు కదమ్మా. మనకేంటి అవసరం? కాకపోయినా ఆవిడకు నాన్నగారు ఒక్కరే కాదు కదమ్మా కొడుకు. నాకింకా 5 పెద్దతండ్రులున్నారు. నాకు కాస్త జ్ఞానం తెలిసిన దగ్గర నుండి ఈవిడ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ, లేదా వాళ్ళు ఈవిడ్ని కనీసం ఒక్కసారైనా తీసుకెళ్లడం కానీ ఎప్పుడూ జరగలేదే. నీ రెక్కల కష్టంతో నన్ను చెల్లాయిని పోషించి చదివిస్తున్నావు. తర్వాత మనం చెల్లాయి పెళ్లి కూడా చేయాలి. అది పర్వాలేదనుకో. ఎందుకంటే ఈ ఏటితో నా చదువు పూర్తవుతుంది. నే చదివిన చదువుకు ఉద్యోగం తప్పకుండా వస్తుంది. చెల్లాయి పెళ్లి నేనే చేయగలను. కొడుకు ఆత్మవిశ్వాసంతో చెప్తున్న మాటలకు ఆ మాతృహృదయం గర్వంతో ఉప్పొంగింది. కనిపించని దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటుందా అన్నట్టు కళ్ళు మూసుకుని ముఖం ఆకాశం వైపుకు తిప్పింది లత. అక్కడే ఓ మూలగా కూర్చుని ఉన్న నాయనమ్మ భద్రకాళి అయోమయంగా మనవడి వంక, కోడలి వంక మార్చి చూస్తోంది. ఆవిడ ముఖంలో కొంచెంగా భయం తాలూకు ఛాయలు గోచరిస్తున్నాయి. మౌనంగా కళ్ళు మూసుకుని ఉన్న తల్లిని ఉద్దేశించి, ఏంటమ్మా, ఏమీ మాట్లాడవేంటి అని అడిగాడు శేఖరం. శేఖరం హెచ్చరింపుతో ఈ లోకంలో పడింది లత. చటుక్కున కళ్ళు తెరిచి కొడుకు ముఖం వైపు చూసింది. నా ప్రశ్నకు నీ జవాబేంటి అన్నట్టున్నాయి అతడి ముఖభావాలు. నాన్నా, ఆ ప్రశ్నలన్నీ నీకెందుకురా ఇప్పుడు? నీ పెద్ద పరీక్షలు కూడా దగ్గర పడుతున్నాయా? పోయి చదువుకోకుండా? బొజ్జగింపుగాను లాలింపుగాను అంది లత. ఆమె కను కొలకులలో నీటి బిందువులు. అవి ఆనంద బాష్పాలో దుఃఖాశ్రువులో అర్థం కాలేదు శేఖరానికి. అమ్మా, నిన్నెప్పుడు ఈ ప్రశ్న వేసినా ఇలాగే ఆకును అందకుండా పోకను పొందకుండా జవాబు చెప్తున్నావు. ఇవాళ అసలు సంగతి చెబితే గాని నిన్ను విడిచేది లేదు. మారాన్ చేస్తున్న చంటి పిల్లాళ్ళా అన్నాడు శేఖరం. ఏమిటి నీ మంకుపట్టు? ఆవిడ నీకు నాయనమ్మ, నాకు అత్తగారు, అంతే. కాస్త కరుకుదనం ధ్వనించింది లత కంఠంలో. మనవుడి ప్రశ్నలు వింటూ తన ముందు గతి ఏమవుతుందో అని భీతి చెందుతోంది భద్రకాళి. కాని కోడలి జవాబుతో ఆమె గుండె కుదుట పడింది. ఎందుకమ్మా ఆ మమకారం? ప్రాణానికి ప్రాణంలా చూసుకున్న వాళ్ల మీద మమకారం చూపించిన అర్థం ఉంది. లోకము హర్షిస్తుంది. ఇవాళ నువ్వు కష్టపడితే గాని మమ్మల్ని పోషించలేని స్థితికి కారణభూతురాలైన నాయనమ్మ మీద ఎందుకమ్మా ఇంత అభిమానం? ఈవిడ కారణంగానే కదమ్మా మా నాన్నగారు మాకు లేకుండా పోయింది. ఎందుకమ్మా నన్ను మభ్యపెట్ట చూస్తావు? కొడుకు మాటలకు నిశ్చేష్టురాలైంది లత. శేఖర్, ఏమిటి నువ్వు మాట్లాడుతుంది? నాన్నగారితో పాటు పనిచేసి ఇప్పుడు రిటైర్ అయిన ఓ పెద్దాయన నాకు నిన్న తటస్థపడ్డారమ్మా. ఆయన మనం పక్కపక్క వాటాల్లోనే కొన్నాళ్ల పాటు కాపురం కూడా చేశామట. ఆయన మన కథంతా వివరంగా చెప్పారమ్మా. ఎవరు? సూర్యనారాయణ గారా? ఏమని చెప్పారా? లత కంఠంలో ఆతృత. తాను ఏ విషయమైతే కొడుక్కి తెలియకుండా పెంచాలని ప్రయత్నించిందో ఆ రహస్యం కొడుక్కి తెలిసిపోయిందన్న ఆవేదన. ఏం చెప్పారా కన్నా? అంతా పోసగుచ్చినట్టు చెప్పారమ్మా, విను. ఎర్రంచు తెల్ల చీర, తెల్ల జాకెట్టు కట్టుకుని గదిలో అడుగుపెట్టింది లత. ఆమె నుదుట సింధూర తిలకం. తలలోని బొండుమల్లెల సువాసనలు గది నలుమూలలా వ్యాపిస్తున్నాయి. చేతిలోని మంచినీళ్ల చెంబు టేబుల్ మీద పెట్టింది. భర్త అప్పటికే మంచం మీద పడుకొనున్నాడు. లత మంచం వైపుగా నడిచింది. కిరీటి ఆమె రాకతో మంచం మీద లేచి కూర్చుంటూ, ఏమిటోయ్ ఇవాళ విశేషం? అపర రతీదేవిలా మెరిసిపోతున్నావు. ఏమిటి కథ
అంటూ మంచం దగ్గరగా వచ్చిన లతను భుజాలు పట్టుకొని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. లత తమలపాకు చిలుకలు భర్త నోటికి అందిస్తూ, మన శేఖరానికి తమ్ముడో చెల్లాయో పుట్టబోతున్నారండి అంది సిగ్గుగా తల వంచుకుంటూ. ఆమె బుగ్గలు అరుణ రంజితాలయ్యాయి. అధరాలు దరహాస చంద్రికలను వెదజల్లుతున్నాయి. కిరీటి లతను దగ్గరగా తీసుకుని ఆమె బుగ్గ మీద సున్నితంగా చుంబించి, ఎంత తీయని కబురు చెప్పావు లత అన్నాడు పారవస్యంతో కన్నులు అరమోడుపులు కాగా. లత కిరీటి బాహుపంజరం నుండి విడిపించుకుంటూ, ఏమండి అంది. దేవిగారి కోరిక వెంటనే విన్నవించాలి. క్షణంలో కొండమీది కోతిని తమ్మన్నా తేవడానికి సిద్ధంగా ఉన్నాడీ దాసుడు నవ్వుతూ అన్నాడు కిరీటి. కోతులు అక్కర్లేదు, కొండముచ్చులు అక్కర్లేదు, కానీ చిన్న కోరికండి అంది లత. ఆజ్ఞాపించబోయ్. ఇంతటితో మనం సంతానానికి పులి స్టాప్ పెడితే బాగుంటుంది కదండి. నీ ఆలోచన అమోఘం లత, అమోఘం. అపరిమితమైన సంతానానికి జన్మనిస్తే అన్నీ అవస్థలే. అదే పరిమిత సంతానమైతే ఓహ్, తల్లిదండ్రులకు వారి బిడ్డలకు కూడా జీవితం నందనవనమే కదూ అని. లత, నువ్వు చెప్పినట్టే చేద్దాం. నేను వచ్చే నెలలో సెలవు పెట్టి వసక్టిమి చేయించుకుంటాను, సరేనా అన్నాడు కిరీటి ఉత్సాహంగా. ఆనందంతో తల మునకలైంది లత. కిరీటిని బాహువల్లరిలో బంధించి అతడి ముఖం ముద్దులతో నింపివేయసాగింది. బడాలన గది తలుపు తెరుచుకుంది. ఆ చప్పుడుకు బిత్తరపోయిన లత భర్త బాహుబంధం నుండి దూరమైంది. తెరుచుకున్న తలుపులకు మధ్య భద్రకాళి. అలాంటి రసవత్తర ఘట్టంలో అత్తగారు అలా గదిలోకి చొరబడ్డంతో బిక్క చచ్చిపోయింది లత. తల్లి ప్రవర్తనకు మనసుకు కష్టం తోచిన కిరీటి, ఏమిటమ్మా అని ఇంకా ఏమో అడగబోతున్నాడు. అతడి నోటి నుండి ఇంకా మాట ఊడిపడలేదు. ఒరే ఒరే, నీ అఘాయిత్యం కోలా. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటావటగా. మీ నాన్నగారు కూడా నీలాగే ఆలోచించి ఉంటే నువ్వసలు పుట్టేవాడివేనట్రా. హవ్వా హవ్వా అంది భద్రకాళి. తల్లిదండ్రులకు కిరీటి 6వ కొడుకు, 9వ సంతానం. అమ్మా, ఆనాటికి ఈనాటికి కాలంలో ఎంతో కొంత మార్పు వచ్చింది. అలాగే సమాజంలో కూడా. ఆనాడు మీరెక్కువ మంది సంతతిని కన్నారు. దానివల్ల ఒరిగిందేంటి? మా అన్నదమ్ములందరికీ సామాన్యమైన చదువులు చెప్పించడమే కష్టమైంది. అక్కల నిమిత్తం అయినింటి వరుల్ని తేవడమే గగనమైంది. ఓరి నీనోరు పడా, ఎంత మాట అన్నావురా. అక్కడికి మీ నాన్నగారు మీకేదో తక్కువ చేసినట్టు మాట్లాడడానికి సిగ్గులేదురా అంది భద్రకాళి. అమ్మా, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. అవి ఆ రోజులు కావడం చేతనే మావి సామాన్యమైన చదువులైనా గౌరవంగా బ్రతికే ఉద్యోగాలొచ్చాయి. హాయిగా బ్రతుకుతున్నాం. కానీ ఇప్పుడు కాలం మారిందమ్మా. ఇప్పుడు పెద్ద పెద్ద చదువులు చదివిన వారికే సరైన ఉద్యోగాలు దొరకడం లేదు. ఇక సామాన్యమైన చదువులే అయితే చెప్పేదేముంది? మన ఆర్థిక స్థితిగతుల్ని బట్టి పరిమిత సంతానం అయితేనే పిల్లల భవిష్యత్తుకు ఇబ్బంది లేని చదువులు చెప్పించగలుగుతాం. పైగా అమ్మా, ఆనాడు ఆడపిల్లలకు చదువుతో నిమిత్తం ఉండేది కాదు. మరి నేడో కనీసం గ్రాడ్యుయేట్ అయినా కాని పిల్లల్ని ఏ వరుడు చూడ్డానికి కూడా ఇష్టపడడం లేదు. అందుచేత నన్ను అర్థం చేసుకోమ్మా ఆర్దింపుగా అన్నాడు కిరీటి. అయినా నిన్నని లాభం ఏమిట్లే. ఏదో చదువుకున్న పిల్ల కావాలని ఉబలాట పడ్డావు కదా అని నీ ఇష్ట ప్రకారమే చేశాం. పెళ్లినాటికి లత 10వ తరగతి పాస్ అయింది. పెళ్ళయ్యాక ఇంటర్ కూడా ప్రైవేటుగా కట్టి పాస్ అయింది. కానీ అత్తగారి పోరు అధికం కావడంతో చదువు అంతటితో ముగించవలసి వచ్చింది. అదేదో ఇంటర్ కూడా వెలగబెట్టిందిగా, ఆ తిప్పుల బామ్మక్కనే అనాలి. ఒరే వాజమ్మ, అలా పెళ్ళాం మాట కల్లా తానా తందానా అనకూడదురా. అమ్మా, అలా దాని మీద విరుచుకు పడతావెందుకు? అబ్బో సంబడం, లోకంలో వీడికి ఒక్కడికే ఉందండి పెళ్ళాం. 7 మల్లెపువ్వులెత్తుగా చూస్తున్నావుగా, అంచేత మరీ ఆడిస్తుందిలే అని. ఒరే, ఇదిగో చెప్తున్నాను, ఆపరేషను గీపరేషను అన్నావంటే ఇక నువ్వు నన్ను ప్రాణంతో చూడవు. ఏమనుకుంటున్నావో? అమ్మా, అఘాయిత్యం మాట్లాడుకు. నేనెందుకు చెప్తున్నానో విను. ఒరే, ఆపరేషన్ చేయించుకుంటానంటున్నావు, బాగానే ఉంది. ఒకవేళ కర్మకాలి రేపది కనలేక సచ్చిందనుకో, ఇక నీకు పిల్లనెవరిస్తారా? లత మనసు
ఉండేలు దెబ్బతిన్న పిట్టలా గెలగెల్లాడింది అత్త మాటలకు. శుభం పలకరా పెళ్లి కొడక అంటే అన్న సామెతలా ఏమిటా మాటలు? తల్లిని ఉద్దేశించి కటువుగా అన్నాడు కిరీటి. అంతే, నా మాటకు ఇక తిరుగు లేదు. అంతగా ఇక పిల్లలు వద్దనుకుంటావా? రేపు కాన్పు సమయంలో దానికి చేయించి ఆపరేషను, అంతేగాని నువ్వు చేయించుకునేందుకు ఎంత మాత్రం వీల్లేదు. నా మాట కాదన్నావో నువ్వు చూసేది నీ తల్లి శవాన్ని మాత్రమే అని బయటకు వెళ్ళిపోయింది భద్రకాళి. లతా కిరీటి ఇద్దరూ చేష్టలుడిగిపోయిన వాళ్ళలా కూర్చుండిపోయారు. ముందుగా లతే తేరుకుంది. విన్నారుగా అత్తగారి మాటలు అంది. విన్నాను. ఏళ్లు ముదిరే కొలది మూర్ఖత్వం పెరిగిపోతుంది. ఈవిడగారి మాటలను పట్టుకు కూర్చుంటే ఇక బతుకు తెల్లారినట్టే. అంటే ఏమైనా మీరు ఆపరేషన్ చేయించుకునేందుకే నిశ్చయించుకున్నారా? ముమ్మాటికి. ఆవిడసలే పట్టుదల మనిషి. ఆ విషయం మీకు తెలుసు. అన్నంత పని చేసినా చేయగలదు. అయితే ఏమిటంటావ్? ఆపరేషన్ చేయించుకోవడం మానేసి అడ్డు ఆపు లేకుండా పిల్లల్ని కంటూ పోదామా? ఒక్క బిడ్డకు కడుపు నిండా తిండి, ఒంటి నిండా బట్టాలేని అభాగ్యులుగా చేసి వాళ్లను చూస్తూ అలో లక్ష్మణ అని ఏడుస్తూ కూర్చుందామా? ముఖం ఎర్రగా చేసుకుని కోపంగా అడిగాడు కిరీటి. లత చిరునవ్వు నవ్వి, ఎందుకండి అంత కోపం? అత్తగారు మిమ్మల్ని ఆపరేషన్ చేయించుకోవద్దన్నారే గాని నాకేం ఆంక్ష విధించలేదు కదా. రేపు పురుడయ్యాక ఆపరేషన్ నాకు చేయిద్దురు గాని ఏ అంది లత. లత, మగవాళ్ల ఆపరేషన్ చాలా సులువు, పైగా ఏ ఇబ్బందులు ఉండవు. అదే ఆడవాళ్లకైతే కొన్నాళ్ల పాటు ఏ పని చేయకుండా ఉండాలి, బాగా విశ్రాంతి ఉండాలి. మా అమ్మ ఒంట్లో ఓపిక ఉన్నా ఇప్పటికే ఇంటెడు చాకిరి నేనెత్తినే రుద్దుతోందా? రేపు మధ్యన చంటి బిడ్డ అడ్డొకటి ఉంటుందాయా? అటు ఇంటి పని, ఇటు బిడ్డ ఆలనా పాలనా మధ్య నీకు విశ్రాంతికి అవకాశం అసలే ఉండదు. ఆరోగ్యం పాడైందంటే తిరిగి దారిలో పడ్డం కష్టం అన్నాడు కిరీటి. పర్వాలేదులేండి, పెద్దావిడ, ఆవిడకు మాత్రం తెలీదా? పరిస్థితి ఎరిగి పనిలో ఆవిడే సాయం చేస్తారు. లత మాటలకు బలవంతాన అంగీకరించాడు కిరీటి. లతకు నవమాసాలు నిండాయి. అందాల జాబిలిని పరిహసించేటంత అందంతో ఆడపిల్ల పుట్టింది. కలిగిన సంతతి ఇద్దరే అయినా ఒకరు మగ మరొకరు ఆడ కావడంతో లతా కిరీటిల ఆనందానికి అవధులు లేకపోయాయి. ఆ ఆనందంలో ఆపరేషన్ తాలూకు బాధ కష్టమో కూడా మర్చిపోయింది లత. అక్కడి నుండి మొదలయ్యాయి అసలు కష్టాలు. కిరీటి ఇంటి దగ్గర ఉన్నంతసేపు లత చేత కనీసం కాఫీ కూడా కాయనిచ్చేది కాదు భద్రకాళి. కిరీటి అలా ఆఫీస్కి వెళ్లడం ఆలస్యం మొదలుపెట్టేది సాధింపులు. ఓపిక లేక లత లేవలేకపోతే పిల్లి మీద ఎలక మీద పెట్టి మంగళాష్టకాలు మొదలుపెట్టేది భద్రకాళి. భర్తకు చెప్పుకునేందుకు బిడియం అడ్డు వచ్చేది లతకు. ఓపిక లేకపోయినా మాటలు పడ్డం ఇష్టం లేక అడ్డమైన చాకిరీకి నడ్డి వంచేది. దాంతో లత ఆరోగ్యం దెబ్బతింది. కిరీటికి లత అంటే ఆరవ ప్రాణం. డాక్టర్ని తీసుకొచ్చాడు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాస్తూ, చూడండి కిరీటి గారు, మీ మిస్సెస్కి విశ్రాంతి ముఖ్యం. విశ్రాంతి అనేది ఉంటే ఇప్పుడు నేను రాసిన మందులే అక్కర్లేదు. అదే విశ్రాంతి కరువైన నాడు ఎన్ని మందులు తిన్నా ఫలితం మాత్రం శూన్యం అన్నాడు. అసలు విశ్రాంతి మాటే మరచి శరీరం అలసిపోయేలా చాకిరీతో మునిగిపోతున్నావని లత మీద విసుక్కున్నాడు కిరీటి ఓ రోజు. లత ఇంకా జవాబు చెప్పనే లేదు. మధ్యలో భద్రకాళి కలగజేసుకుని, చూడు తల్లి, నీ మొగుడు నేను నీ చేత ఏదో అడ్డమైన చాకిరీ చేయించేస్తున్నానని ఎగిరెగిరి పడుతున్నాడు. నువ్వేమో నంగనాచిలా ఏమీ మాట్లాడవు అని సాగదీసింది. లత అప్పుడూ ఏమీ మాట్లాడలేదు. భద్రకాళి తిరిగి అందుకొని, అవునులే, నువ్వెందుకు మాట్లాడతావు? నాలిముచ్చులా నీ మొగుడి చేత 4 మాటలు నన్నే అనిపిస్తావు చేతులు తిప్పుకుంటూ అంది. అమ్మా, ఎందుకు అనవసరంగా నోరు పారేసుకుంటావు? అదిప్పుడేమైనా అందా? దాన్ని విశ్రాంతి తీసుకోమని మందలించవలసింది పోయి సూటిపోటి మాటలెందుకు? అంతవరకు భద్రకాళి జానతనానికి మోగసాక్షిలా నిలబడి ఉన్న కిరీటి అన్నాడు. దాంతో భద్రకాళి కోపం తారాస్థాయిని అందుకుంది. అనరా నాయనా అను, అందుకేగా పెళ్ళాం బెల్లం ముక్క అని పెద్ద ముండా కొడుకులు అన్నది అంది. లత గుడ్ల నీరు కుక్కుకోవడం మినహా మరేమీ చేయలేకపోయింది. తల్లిని అంతకన్నా మరేమీ అనలేక
కిరీటి విసుక్కుంటూ బయటకు వెళ్ళాడు. ఒకనాడు ఆఫీస్ తాళాలు కూడా తీసుకువెళ్లడం మర్చిపోయిన కిరీటి వెళ్లిన గంటలోనే తిరిగి ఇంటికొచ్చాడు. గుమ్మంలో అడుగుపెట్టేసరికి చంటిబిడ్డ చంద్రకళ గుక్కపట్టి ఏడుస్తోంది. కిరీటి లోపలికొచ్చేసరికి చిన్నారి శేఖరం చెల్లిని ఊరుకోబెట్టడానికి తన చిన్ని బుర్రకు తోచిన ప్రతి ప్రయత్నం చేస్తున్నాడు. హాల్లో ఓ మూలగా కూర్చునుంది భద్రకాళి, చంటిబిడ్డ, అందున తన మనవరాలు. అంతగా గుక్కపట్టి ఏడుస్తున్నా ఆమెకు చీమ కొట్టినంత బాధ కూడా ఉన్నట్టు కనిపించడం లేదు. కిరీటికి తల్లి మీద భార్య మీద కూడా కోపం ఉప్పెన కరటంలా తోసుకొచ్చింది. లతా! ఇల్లు ఎగిరిపోయేలా కేకపెట్టాడు కిరీటి. కిరీటి మూడోమారు పిలవబోతూ ఉండగా ఇంటి వెనక భాగం నుండి వస్తున్నానండి అన్న లత కంఠం వినిపించింది. ఆ స్వరం చాలా నీరసంగా ఉంది. మెల్లగా తడబడుతున్న అడుగులతో లోపలికొచ్చింది లత. ఆమె ముంగురులు చెదిరి ఉన్నాయి. బొట్టు చెమటకు నాని నుదుటి నుండి ముక్కు మీదుగా క్రిందకు కారుతోంది. అండ్ల గిన్నెలు తోముతున్నందుకు గుర్తుగా 2 అరచేతులు మసిపట్టున్నాయి. కట్టిన కోక మీద కూడా అక్కడక్కడా మసిమరకలు. ఆమెను చూసి, లత, ఏమిటి నువ్వు చేస్తున్న పని? కోపంగా అడిగాడు కిరీటి. లత మాట్లాడలేదు. నేలచూపులు చూస్తోంది. లత, నువ్వు విశ్రాంతి తీసుకుంటేనే గాని తినే మందుల వల్ల ప్రయోజనం ఉండదని డాక్టర్ గారు చెప్పలేదు? ఆర్ద్రంగా అడిగాడు కిరీటి. లత కంటి వెంట నీరు దారులుగా కారింది. చిత్రాంగి, అత్త ఆరడి పెడుతోందని లోకమంతా చాడ్డానికి సాగదీసుకుంటూ అంది భద్రకాళి. తల్లి మాటలకు చిర్రెత్తుకొచ్చింది కిరీటికి. అమ్మా, అలా మాట్లాడకపోతే నువ్వు అడ్డం వెళ్ళి లత చేత కొంతకాలం పాటు ఏ పని చేయడానికి వీల్లేదని చెప్పుంటే అన్నాడు కిరీటి. నే చెబితే వింటే కదా నాయనా, అత్తముండను ఆరడి పెట్టాలని కాకపోతేను. మాట మాట్లాడితే ఇది తంతు నీతో. నువ్వు పనిచేయడానికి వీల్లేదని గదమాయిస్తే లత పనిచేయడానికి సాహసిస్తుందా? పోనీ చంటిముండ గుక్కపట్టి ఏడుస్తోంది కదా, అది నీ మనవరాలే కదా. ఆ గుంట వెదవ తంటాలు పడుతున్నాడు గాని నువ్వు ఓసారి దాన్ని సముదాయించలేవు. నువ్వు మాత్రం తల్లివి కావా అని తల్లిని గదమాయించాడు కిరీటి. దాంతో భద్రకాళి రుద్రకాళే అయింది. చెట్టంత కొడుకును పట్టుకొని పెళ్ళాం కొంగు పట్టుకు తిరిగే వాజమ్మ వంది. ఇంకా ఏవేవో అనరాని మాటలంది. ఆవిడ మాటలతో కిరీటి మనసు వికలమైంది. లతనే మరి 2 కేకలేసి తాళాలు తీసుకొని స్కూటర్ ఎక్కాడు. ఇంటి దగ్గర జరిగిన రగడతో అన్యమనస్కంగా స్కూటర్ నడుపుతున్నాడు. ఆఫీస్కు వెళ్లే సందులోకి స్కూటర్ తిప్పాడు. అప్పటికే పెను భూతంలా వేగంగా వస్తుందో లారీ. చివరి క్షణంలో ఆపద గ్రహించిన కిరీటి బ్రేకు వేద్దామని చేసిన ప్రయత్నం ఫలించలేదు. స్కూటరు లారీ ముందు చక్రాల క్రిందకు దూరిపోయింది. ఆఫీసు నుండి కిరీటి సహ ఉద్యోగులు పంపిన వార్త అందుకొని ఆదరాబాదరాగా హాస్పిటల్కు చేరుకుంది లత. ఆమెకు దక్కింది చివరి చూపు మాత్రమే. కిరీటి ఆమెకు ఏదో చెప్పాలని ప్రయత్నించాడు. కాని నోట మాట రాలేదు. అతడి కళ్ళ వెంట కన్నీటి దారులు మాత్రమే రాలిపడ్డాయి. కర్మకాండలకు కిరీటి అన్నలు, అక్కలు అందరూ వచ్చారు. అన్నీ సక్రమంగా పూర్తయి ఎవరి దారిన వారు వెళ్లబోతున్నారు. దిక్కు దిబాసు లేని లతకు భద్రకాళి బరువును వదల్చాలనే ఔదార్యం మాత్రం ఎవరిలోనూ చోటు చేసుకోలేదు. తన భర్త బ్రతికి ఉన్నప్పుడు తనను కాల్చుకు తింది అత్తగారు. కాని ఈనాడు ఏ కొడుకు ఆమె ఊసు ఎత్తడం లేదు. జాలిగా లత వైపే చూస్తూ ఉండిపోయింది భద్రకాళి. లత మనసు ఆర్ద్రమైంది. పూర్వం అత్త అభిష్టానికి వ్యతిరేకంగా అయినా తాను చదివిన ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ దారి తెస్తూ కనిపించని ఆ సమయంలో లత పాలిట వెలుగురేకైంది. భర్త పనిచేసిన ఆఫీసులో ఆమెకు ఉద్యోగం దొరికింది. ఆనాడు గుండె రాయ చేసుకుని ఉద్యోగంలో చేరబట్టి కదా నన్ని స్థితికి తేగలిగావు. జీవితం అంతా బాధామయం చేసిన నాయనమ్మ మీద నీకెందుకమ్మా జాలి అడిగాడు శేఖరం. నాయనా, ప్రతి తల్లి తన కొడుకు జీవితాంతం తన చెప్పు చేతల్లోనే ఉండాలని కోరుకుంటుంది. పెళ్ళయ్యాక అతడి జీవితంలో మార్పు వస్తుందని, దానికి అనుగుణంగా తాను నడుచుకోవలసి ఉంటుందని గ్రహించదు. పెదతండ్రులు ఎవరూ మోయసిద్ధపడని ఈ భారం మనమే ఎందుకు మోయాలమ్మా? ఆ భారం మీ నాన్నగారు మోశారు. అది నేను అందుకోవలసి వచ్చింది. ఇక ఆవిడ చివరి క్షణం వరకు నువ్వు మోయాలి స్థిరంగా చెప్పింది లత. మనవడు మాట్లాడిన తీరు విన్న భద్రకాళి అప్పటికే ఓ చేతి సంచిలో తన చీరలు 2 కుక్కుకొని ప్రయాణమవడానికి సిద్ధమయ్యి అక్కడికొచ్చింది.
లత అది చూసి అదేమిటత్తయ్యా అని అడిగింది. అమ్మ లత, బ్రతికుండి ఇన్నాళ్ళు నిన్ను బాధలు పెట్టి నీ బ్రతుకు బండల పాలు చేశాను. అయినా నువ్వు నన్నెప్పుడు పల్లెత్తు మాట అనలేదు. నీ కొడుకు ప్రాజ్ఞుడయ్యాడు. నువ్విక నుండి వాడి మాట ప్రకారం నడుచుకోవడం న్యాయం. నన్ను పోని అంది. శేఖర్ పకపక నవ్వి, భలే నాయనమ్మ భలే, 60 ఏళ్లకు అక్కం బట్టు అటకెక్కాడు అన్నట్టు ఇప్పుడు వచ్చిందా నీకు పశ్చాత్తాపం? ఎక్కడికి వెళదామని నీ ప్రయాణం? కన్ను ఆందు కాలు ఆడదు. నిన్ను మా అమ్మేమీ పొమ్మనలేదు కదా. నాయనమ్మ, ఊరు నిన్ను పొమ్మనేదాకా ఓ మూల కూర్చుని కృష్ణారామ అని జపం చేయి. కనీసం ఈ వయసులో అయినా నువ్వు చేసిన పనులకు పశ్చాత్తాపం పడు అన్నాడు శేఖర్ ఎగతాళిగా. తప్పు నాయనా, ఎన్ననుకున్నా ఆవిడ నీకు నాయనమ్మ అంది లత కొడుకుతో మందలింపుగా. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇంత మంచి కథను మనకు అందించిన భమిడిపాటి భాస్కర రామారావు గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.